సో అసలు హనీ తాగిచ్చొచ్చా? జస్ట్ ఒక డ్రాప్ తాగిచ్చారా? హనీ అనేది 1 year వరకు యూజ్ చేయకూడదమ్మా. ఎందుకు చెప్తున్నాము అని అంటే, మీకు తెలియదు యూజువల్ గా హనీ అనేది దాంట్లో మనకి ఒకటి క్రిమి ఉంటది, క్లాస్ట్రీడియం బాట్యులినమ్ అని ఒక క్రిమి ఉంటది. ఆ క్రిమి ఏం చేస్తుంది అంటే, పెద్దవాళ్ళలో అయితే అది ఏమి కాదు, నార్మల్ గా అది ఇన్యాక్టివ్ గా ఉంటది. బట్ చిన్న పిల్లల్లో మనకి అంత మెచ్యూరిటీ ఉండదు కదా, సో వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆ క్రిమి లోపల మన పేగుల్లోకి వెళ్ళి అక్కడ ఒకటి బాట్యులిజం అని ఒక టాక్సిన్ ని, బాట్యులిన్ అని ఒక టాక్సిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఇన్ఫాంట్ బాట్యులిజం అని ఒక డిసీజ్ ఉంటది. అంటే ఇప్పుడు మనం ఏదన్నా తీసుకుంటే పాయిజన్ అవుతుంది కదా, అలానే ఇన్ఫాంట్ బాట్యులిజం అని ఒక పాయిజన్ లాగా మనం వస్తుంది. దానివల్ల బేబీ ఏమవుతుంది, మొత్తం వీక్ అయిపోతుంది, మజిల్ వీక్నెస్ అంతా వచ్చేస్తుంది. ఇవన్నీ జరిగిన ప్రూవ్ చేశారు. ఓకేనా? ఇప్పుడు బేబీకి మీరు ఇచ్చారు కాబట్టి మీరు కేర్ఫుల్ గా ఉండాలి. బేబీ ఏదన్నా మోషన్ గట్టిగా వెళ్తున్నా, ఇబ్బంది పడుతున్నా కానీ, ఫీడింగ్ సరిగా తీసుకోకపోయినా, ఎక్కువ వామిటింగ్స్ అవుతున్నాయి, లేకపోతే బేబీ చాలా డల్ యాక్టివిటీతో ఉంది, అసలు మీరు లేపినా లెగవట్లేదు, చాలా వీక్ గా అనిపిస్తుంది, ఇలాంటి సింటమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఇన్ఫార్మ్ చేయండి మా. నెక్స్ట్ టైం ఎప్పుడు 1 year వరకు అసలు హనీ అనేది యూజ్ చేయకండి. ఓకేనా? 6 months వరకు మిల్క్, మదర్స్ మిల్క్, మీ మిల్క్ ఇన్ కేస్ మరీ సరిపోకపోతేనే విల్ గో ఫర్ ద ఆల్టర్నేటివ్ ఫీడ్. అది కూడా మేము చెప్తే మీరు ఇవ్వాలి. ఓకేనా? ఎంత న్యాచురల్ అయినా కానీ దాంట్లో ఉన్న క్రిమిని మనం తీలేం కదా. ఓకేనా? సో ఖచ్చితంగా మనం హనీ కని, షుగర్ కని ఏది ఇవ్వకూడదు. మన పాలల్లోనే సరిపడిన వాటర్ ఉంటది. ఓకేనా? మంచి నీళ్ళు కూడా బేబీకి అవసరం లేదు. ఇవన్నీ ప్రూవన్, సైన్స్ ప్రూవన్. మేము ఇప్పుడు చాలా మంది ట్రీట్ చేసాం కూడా, ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని. అనవసరంగా మనం కొన్ని తెచ్చుకుంటున్నాము. ఓకేనా? మనం అవాయిడ్ చేయగలిగినవి అవాయిడ్ చెయ్యాలి. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. ఓకేనా?